వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా మీనరాశివారు ఈరోజు మీరు ఈ వీడియోను పొరపాటున కూడా మధ్యలో వదిలేయకండి. మీరు సాధారణంగా యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు. మధ్యలో ఏదైనా బోర్ కొడితే స్కిప్ చేస్తూ ఉంటారు. అదంతా సహజమే. కానీ ఈరోజు మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటే అది కేవలం ఒక యాదృచ్ఛికం అని మాత్రం అనుకోకండి. మీరు ఈ థంబ్నెయిల్ చూడగానే క్లిక్ చేశారు అంటే ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని ఈ వీడియో చూసేలా చేసి మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ కళ్ళ ముందే జరుగుతున్న ఒక అతిపెద్ద ప్రమాదం గురించి మీకు ముందే హెచ్చరిస్తున్నాడు అని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఈరోజు మీరు ఈ మాటలు పూర్తిగా వినకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మీ జీవితంలో జరుగుతున్న ఒక అతిపెద్ద రహస్యాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. జూలై 14వ తేదీన వచ్చే అమావాస్య మీ జీవితంలో ఒక పెను మార్పును తీసుకురాబోతోంది. ఎందుకంటే ఆ రోజు తర్వాత మీ చుట్టూ ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడే 3 వ్యక్తుల అసలు స్వరూపం మీ కళ్ళ ముందు బట్టబయలు కాబోతోంది. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీతో కలిసి భోజనం చేస్తూ మీ ఇంట్లో కూర్చుని ముచ్చట్లు పెట్టేవాళ్లే మీ వెనుక మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీ ఎదుగుదల చూసి కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరో, వాళ్ళ పేర్లు నేనిక్కడ నేరుగా చెప్పకపోయినా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో నేనిప్పుడు మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ ఒక్క వీడియో మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడగలదు. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా, ప్రశాంతమైన మనస్సుతో చివరి వరకు చూడండి. అసలు మీ మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడూ ఒకే రకమైన సమస్యలతో బాధపడరు. మీ జీవితంలో ఎటువైపు నుండి ఏ కష్టం వస్తుందో, ఏ రూపంలో ఎవరు మోసం చేస్తారో మీకే అర్థం కాదు. ఒకప్పుడు మీరు కేవలం మీ మంచితనం వల్లే మోసపోయేవారు. అందరినీ గుడ్డిగా నమ్మేయడం వల్ల దెబ్బతిన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మీరు ఒక వ్యాపారం మొదలు పెడతారు. అందులో భాగస్వాములుగా వచ్చిన వారు లేదా మీ దగ్గర పనిచేసేవారు మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు. మీరు ఎంతో కష్టపడి రేయింబవళ్ళు పనిచేసి ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే మీ ఆఫీస్లో మీతో పాటే ఉంటూ, మీతో పాటే టీ తాగుతూ, మీపై బాస్ దగ్గర లేనిపోని నిందలు వేసి మీ ప్రమోషన్ ఆపేవాళ్ళు తయారవుతారు. ఇక మీ పిల్లల భవిష్యత్తు విషయానికొస్తే ఎంతో కష్టపడి అప్పులు చేసి మరీ వాళ్ళను ఉన్నత చదువులు చదివిస్తారు. కానీ సరైన సమయానికి వాళ్లకు ఉద్యోగాలు రాక లేదా వచ్చిన ఉద్యోగాల్లో స్థిరత్వం లేక మీరు పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు. అదే మీ పిల్లల పెళ్లి సంబంధాల గురించి చూస్తే అంతా కుదిరింది, రేపే నిశ్చితార్థం, ఇంకా పెళ్లి పనులు మొదలుపెట్టడమే తరువాయి అనుకునే సమయానికి మీ బంధువుల్లోనూ తెలిసిన వాళ్లల్లోనూ ఎవరో ఒకరు మధ్యలో దూరి అవతరి వాళ్లకు మీ గురించి లేనిపోని అబద్ధాలు చెప్పి ఏవో పాత కథలు తవ్వితీసి ఆ సంబంధాన్ని చెడగొడతారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని మీరెప్పుడైనా ఒంటరిగా కూర్చుని ఆలోచించారా? అలాగే మీరు కష్టపడి దాచుకున్న డబ్బుతో ఏదైనా ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం లేదా ఒక స్థలం కొనుక్కుందాం అనుకుంటే తీరా కొన్నాక అందులో ఎన్నో వివాదాలు, కోర్టు కేసులు లేదా పక్కింటి వారితో తగాదాలు వచ్చి పడతాయి. ఇక మీ ఇంట్లో వారి ఆరోగ్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇంట్లో ఒకరికి తగ్గగానే మరొకరికి జ్వరం రావడం, ఆసుపత్రుల చుట్టూ తిరగడం, ఎన్ని వేలు పోసి మందులు వాడినా, ఎన్ని టెస్టులు చేయించినా ఖచ్చితమైన రోగం ఏమిటో బయటపడకపోవడం, ఇన్ని రకాల సమస్యలతో మీరు ప్రతిరోజు ఒక యుద్ధమే చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ కారణం మీ జాతకంలో గ్రహాలు అనుకూలించకపోవడం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న ఆ 3 వ్యక్తుల కన్ను, వాళ్ళ నరదృష్టి కూడా ఒక ప్రధాన కారణమని మన జ్యోతిష్య విశ్వాసాలు మరియు మన పెద్దల మాటలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఆ మొదటి వ్యక్తి పేరు చెప్పే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. కొద్దిగా మీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. గత 3-4 నెలల్లో మీ ఇంటికి తరచుగా వస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఊరికి ఏ పని లేకపోయినా మీ ఇంటికి వచ్చి గంటల తరబడి కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఈ మొదటి వ్యక్తి మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ స్నేహితుల ముసుగులో ఉన్న మీ పక్కింటి వారే కావచ్చు. వీళ్ళు మీ ఇంటికి రాగానే ముందుగా మీ ఇల్లంతా కలయ తిరిగి చూస్తారు. వాళ్ళ చూపు ఎప్పుడూ కుదురుగా ఉండదు. ఇంట్లో కొత్తగా ఏం వచ్చింది, ఏ వస్తువు ఎక్కడ ఉంది, కొత్త సోఫా కొన్నారా, కొత్త టీవీ కొన్నారా అని చాలా నిశితంగా గమనిస్తారు. పైకి మాత్రం ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి ఈ మధ్య సన్నబడ్డారు అని అడుగుతారు. కానీ వాళ్ళ అసలు ఉద్దేశం మీ మీద ప్రేమ కాదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీరు ఎక్కడైనా పొలాలు, స్థలాలు కొంటున్నారా, మీ పిల్లలకు ఏమైనా విదేశాల్లో మంచి ఉద్యోగం వచ్చిందా, మీ అబ్బాయికి ఎంత కట్నం వస్తుంది, ఇలాంటి మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు పదే పదే మీ ఇంటికి వస్తారు. మీరు ఎమరుపాటుగా ఉండి ఏదైనా ఒక శుభవార్త, మా వారికి మంచి జాబ్ వచ్చిందనో లేదా మేము కారు కొంటున్నామనో చెబితే ఆ క్షణంలో వాళ్ళ ముఖంలో రంగులు మారిపోవడం మీరు ఎప్పుడైనా గమనించారా?
పెదవులపై కృత్రిమమైన నవ్వు ఉంటుంది, కానీ వాళ్ళ కళ్ళల్లో ఒక విచిత్రమైన అసూయ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళు పైకి అబ్బా ఎంత మంచి వార్త చెప్పారు, చాలా సంతోషం అని అంటారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం వీళ్ళెందుకు బాగుపడుతున్నారు అన్న కడుపు మంట మొదలవుతుంది. వీళ్ళు మీ ఎదురుగా ఉన్నప్పుడు మీ పక్కన ఉన్న వాళ్లను పొగుడుతూ పరోక్షంగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మీ ఇంట్లో ఏదైనా చిన్న కష్టం వచ్చిందని తెలిస్తే పైకి అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది మీకు అని నాటకాలాడతారు, కానీ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మీ కష్టాన్ని చూసి ఎంతో ఆనందిస్తారు. వీళ్ళే మీ జీవితంలో మొదటి విలన్. ఈ మొదటి వ్యక్తి ప్రసరించే ఆ అసూయ, ఆ నెగటివ్ ఎనర్జీ వల్లే మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం, ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగకపోవడం, ఎవరికీ మనశ్శాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి మీ మనసు పొరల్లోకి వెళ్ళి ఆలోచించండి. మీ మనసులో ఈ పాటికే వాళ్ళ రూపం మెదిలి ఉంటుంది. అవును, మీరు ఎవరినైతే ఇప్పుడు తలుచుకున్నారో మీ అనుమానమే 100% నిజం. కానీ అసలు విషయం ఇంకా చెప్పలేదు. ఇక్కడే చాలామంది చేసే పొరపాటేమిటంటే ఇదంతా కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేస్తారు. ఇక్కడే మీరు ఇంకొక ముఖ్యమైన అద్భుతమైన జ్యోతిష్య విషయాన్ని తెలుసుకోవాలి. ఈ జూలై 14వ తేదీన వచ్చే అమావాస్యకు మన జ్యోతిష్య శాస్త్రంలో, అలాగే మన వేద పండితులు, మన పెద్దలు చెప్పిన సాంప్రదాయ విశ్వాసాల్లో ఒక ప్రత్యేకమైన అత్యంత శక్తివంతమైన స్థానం ఉంది. అమావాస్య అనగానే చాలామంది భయపడతారు. ఏదో కీడు జరుగుతుంది అని ఇళ్లలో నుండి బయటకు రారు. నిజానికి జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వస్తారు, అంటే ఒకే డిగ్రీలో కలుస్తారు. మన శాస్త్రాల ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు, అంటే మన ఆలోచనలను నియంత్రించేవాడు. అలాగే సూర్యుడు మన ఆత్మకు, మన ప్రాణశక్తికి కారకుడు అని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు అత్యంత శక్తివంతమైన గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు భూమిపై ఒక విచిత్రమైన, మన కంటికి కనిపించని శక్తి ఏర్పడుతుందని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఇది కేవలం పురాణాల్లో మాట కాదు. భూమి మీద ఉండే మహాసముద్రాలలో అమావాస్య రోజున అలలు ఎలాగైతే ఉగ్రంగా ఎగసిపడతాయో, మనిషి శరీరంలో ఉండే నీటి శాతం మీద, మనిషి మనస్సు మీద కూడా ఈ అమావాస్య అదృశ్యంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే అమావాస్య రోజున మనుషుల భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా చీకటి పెరిగే కొద్దీ ప్రతికూల శక్తులు, అంటే ఇతరులకు హాని చేయాలి అనుకునే ఆలోచనలు చాలా చురుకుగా మారతాయని మన సాంప్రదాయ నమ్మకం. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మనస్సులో మీ పట్ల ఉన్న ద్వేషం, మీ ఎదుగుదల చూసి వాళ్ళు పడే అసూయ అన్నీ కూడా ఈ అమావాస్య సమయంలో రెట్టింపవుతాయి. ఆ సమయంలో వాళ్ళు మీ గురించి చేసే చెడు ఆలోచనలు నేరుగా ఒక అదృశ్య శక్తిలా, ఒక బాణంలా మారి మీ కుటుంబాన్ని తాకుతాయి. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి స్వయంగా కల్పించి చెబుతున్నది కాదు. వేల సంవత్సరాల క్రితమే గ్రహాల గతులను లెక్కగట్టిన మన మహర్షులు జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఎప్పటి నుండో చెబుతున్న సత్యం. కాబట్టి ఈ జూలై 14 అమావాస్య సమయంలో మీరు ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ రెండో వ్యక్తి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ ఒక్క విషయం వినకుండా వీడియోను ముందుకు వెళ్ళకండి, ఎందుకంటే ఈ వ్యక్తే మీకు తెలియకుండా మీ జీవితంలో ఒక సైలెంట్ కిల్లర్లా పనిచేస్తున్నాడు. ఈ రెండవ వ్యక్తి మీ వృత్తి జీవితానికి లేదా మీ వ్యాపారానికి, మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యక్తి అయ్యుంటాడు. ఒకే ఆఫీస్లో మీ పక్క సీట్లో కూర్చుని మీతో కలిసి భోజనం చేసే సహోద్యోగి కావచ్చు, లేదా మీ వ్యాపారానికి దగ్గరగా ఉంటూ మీలాంటి వ్యాపారమే చేస్తూ మీతో పోటీ పడే వ్యక్తి కావచ్చు. వీళ్ళ అతిపెద్ద సమస్య ఏమిటంటే మీరు నిజాయితీగా కష్టపడి ఎదుగుతుంటే వాళ్లకు రాత్రుళ్ళు నిద్రపట్టదు. మీరు ఆఫీస్లో మీ బాస్ దగ్గర మంచి పేరు తెచ్చుకుని ఒక ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే వీళ్ళు పక్క నుండే వెళ్ళి మీ మీద లేనిపోని చాడీలు చెబుతారు. వాడు పని చేయడు సార్, అంతా నేనే చేశాను అని మీ క్రెడిట్ అంతా వీళ్ళు కొట్టేస్తారు. మీరు వ్యాపారంలో ఒక కొత్త అడుగు వేద్దామని, ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేద్దామని ప్రయత్నిస్తే అది ఎలా విఫలమవ్వాలా అని వీళ్ళు చీకట్లో కుట్రలు పన్నుతారు. వీళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పైకి మీకు ఎన్నో సలహాలు ఇస్తున్నట్లు నటిస్తారు. నీ మంచికే చెబుతున్నాన్రా, ఆ పని చెయ్యకు,
అందులో నష్టాలు వస్తాయి అని ఎంతో నమ్మకంగా మీ భుజం మీద చెయ్యి వేసి మరీ బుకాయిస్తారు. కానీ తీరా చూస్తే వాళ్ళు చెప్పిన సలహా పాటిస్తే మీకే నష్టం వస్తుంది. ఆ పని వాళ్ళు సైలెంట్గా చేసుకొని లాభపడతారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, మీరు ఏదైనా సాధించగలరు అన్న మీ ధైర్యాన్ని దెబ్బతీయడమే ఈ రెండవ వ్యక్తి ప్రధాన లక్ష్యం. మీ చేతికి రావలసిన లక్షల కొద్దీ డబ్బులు మధ్యలోనే కారణం లేకుండా ఆగిపోవడానికి, మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాకపోవడానికి ఈ వ్యక్తే ప్రధాన కారణం. వీళ్ళ కళ్ళు, వీళ్ళ ఏడుపు ఎప్పుడూ మీ సంపాదన మీదే ఉంటాయి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీ పిల్లలకు ఎంతుంటే అంత ఖర్చు పెడుతున్నారేంటి, ఎలాంటి వాహనంలో తిరుగుతున్నారు అన్నదే వీళ్ళ నిరంతర పరిశీలన. ఇలాంటి విషం చిమ్మే వ్యక్తి మీ చుట్టూ ఉన్నన్న చేదు నిజాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. మీ వ్యాపారానికి అంత సురక్షితం. ఈ ఇద్దరు వ్యక్తులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ లక్షణాలు మీ ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు జరుగుతూనే ఉండవచ్చు. మీ ఇంట్లో కొన్ని విచిత్రమైన, మనసుకు కష్టం కలిగించే సంఘటనలు జరుగుతున్నాయో లేదో ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చుని సరిచూసుకోండి. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం కొందరు ఈ లక్షణాలను ప్రతికూల శక్తులతో, అనగా నరదృష్టి లేదా చెడు గాలులతో అనుసంధానిస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇలాంటి సమస్యలకు ఎప్పుడూ చేతబడులే కారణం కాదు. వీటికి సాధారణ జీవిత కారణాలు కూడా ఉండవచ్చు అన్న విషయాన్ని కూడా మీరు సమతుల్యంగా ఆలోచించాలి. ఉదాహరణకు, మీ ఇంట్లో వాతావరణం ఎప్పుడూ ఏదో ఒక ఉద్రిక్తతతో, ఒక యుద్ధ వాతావరణంలో ఉంటుందా? మీరు ఆఫీసు నుండి ఎంతో అలసిపోయి ప్రశాంతంగా కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇంటికి వస్తారు. కానీ తలుపు తీసి లోపలికి అడుగుపెట్టగానే ఏదో తెలియని చికాకు మీలో మొదలవుతుందా? ఎవరి ముఖం చూసినా కోపం వస్తుందా? గతంలో ఎంతో ప్రేమగా ఉండే భార్యాభర్తల మధ్య ఇప్పుడు అసలు కారణమే లేకుండా ఉప్పుకు పప్పుకు గంటల తరబడి వాదనలు జరుగుతున్నాయా? రాత్రిపూట ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పక్కకు తిరిగి పడుకున్న ఆలోచనలే రావడం, ఒకవేళ నిద్రపోయినా ఏవో భయంకరమైన పీడకలలు రావడం, ఎవరో ముఖం తెలియని వ్యక్తులు వెంటపడి తరుముతున్నట్లు, గొంతు నులుముతున్నట్లు అనిపించడం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం జరుగుతుందా? అలాగే మీ చేతికి ఎంత డబ్బు వచ్చినా అది ఎక్కడికి పోతుందో తెలియకుండా మాయమైపోతుందా? అకస్మాత్తుగా ఏదో ఒక అనవసరమైన ఖర్చు వచ్చి పడటం, ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం మీరు గమనిస్తున్నారా? ఇంట్లో ఒకరు కోలుకునేలోపు మరొకరు మంచాన పడడం, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా సరైన రోగం ఏవిటో బయటపడకపోవడం లాంటివి జరుగుతున్నాయా? మనసులో ఎప్పుడూ ఏదో ఒక తెలియని భయం, రేపు ఏమవుతుందో, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న తీవ్రమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఇవన్నీ సాధారణంగా మీరు తీసుకునే మానసిక ఒత్తిడి వల్ల లేదా ఇంటి వాతావరణ మార్పుల వల్ల కూడా జరగవచ్చు. కానీ అవన్నీ ఒకేసారి వరుసపెట్టి ఉన్నట్టుండి మీ ఇంట్లో విపరీతంగా జరుగుతున్నాయి అంటే మాత్రం జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మీపై ఎవరో బలమైన నరదృష్టిని ప్రయోగించారని, ఎవరో మీ వినాశనాన్ని తీవ్రంగా కోరుకుంటున్నారని మనం అనుమానించక తప్పదు. ఇప్పుడు చెప్పబోయే విషయం మీ గుండెల్లో ఖచ్చితంగా రైళ్లు పరిగెత్తిస్తుంది. ఈ మూడవ వ్యక్తి గురించిన సమాచారం మీకు ఎంతో ముఖ్యం. ఈ మూడవ వ్యక్తి మరెవరో కాదు, ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాదు. బహుశా వీళ్ళు మీ ఇంటి పక్కనే ఉండే మీ పొరుగువారు కావచ్చు, లేదా మీ ఎదురింట్లో ఉంటూ మీ ఇంటి విషయాలు నిరంతరం గమనించే ఒక రహస్య శత్రువు కావచ్చు. వీళ్లకు మీతో ఎలాంటి రక్త సంబంధం, మీతో వాళ్లకు ఎలాంటి వ్యాపార సంబంధం, కనీసం పరిచయం కూడా ఎక్కువగా ఉండదు. కానీ మీ ఇల్లు చూస్తే, మీ సంతోషం చూస్తే వాళ్లకు ఒక రకమైన చెప్పలేనంత కుళ్ళు. ఉదయాన్నే మీ పిల్లలు ఎంతో అందంగా తయారయ్యి నవ్వుతూ స్కూలుకు వరుతుంటే వీళ్ళు వాళ్ళ తలుపు చాటు నుండి వింతగా కళ్లలో నిప్పులు పోసుకుంటూ చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో పండుగ వాతావరణం ఉండి బంధువులతో ఇల్లంతా కోలాహలంగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద విషాదం అలుముకున్నట్లుగా ఫీల్ అవుతారు. మీ ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, కొరియర్ బాయ్ వచ్చినా సరే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఆ బాక్స్లో ఏముంది అని ఆరా తీసేదాకా వీళ్లకు రాత్రికి అన్నం సహించదు. మన సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ప్రపంచంలో ఎన్నో రకాల ప్రయోగాలున్నా అన్నిటికంటే వేగంగా పనిచేసేది, అత్యంత ప్రమాదకరమైన ప్రయోగం నరదృష్టి. దీన్నే దృష్టి దోషం లేదా కనుదిష్టి అని కూడా అంటారు. ఒక మనిషి మరొక మనిషి ఎదుగుదలను చూసి ఓర్వలేక పళ్ళు కొరుకుతూ చూసే చూపుకు నల్లని బండరాళ్లు కూడా పగిలిపోతాయని మన పెద్దలు ఎంతో అనుభవంతో చెప్తారు. ఈ మూడవ వ్యక్తి మీ ఇంటిపై, మీ వాహనాలపై, మీ పిల్లలపై వేసే ఆ కనుదృష్టి వల్లే మీ ఇంట్లో వస్తువులు తరచుగా కారణం లేకుండా పాడైపోవడం, పాలు పదే పదే కింద పొంగి
పొంగిపోవడం, ఇంటి ముందు ఉన్న మొక్కలు ఉన్నట్టుండి ఎండిపోవడం, దేవుని గదిలో అద్దాలు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అసూయ, వాళ్ళ కుళ్ళు ఏడుపే మీ ఇంటిపై పనిచేస్తున్న అసలైన అత్యంత భయంకరమైన చేతబడి. ఈ ఏడుపే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏ పనిలోనూ ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్న అతిపెద్ద అదృశ్య సంకెళ్ళు. ఇదంతా విన్న తర్వాత మీరు తీవ్రంగా భయపడిపోయి ఆందోళన చెంది మీ ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను ఈ విషయాలు చెప్పింది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఎంతటి దుష్టశక్తులను మీపై ప్రయోగించినా, వాళ్ళ మనసులో మీ పట్ల ఎంతటి విషం దాచుకున్నా సరే, వాటన్నింటినీ పటాపంచం చేసే మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా నిలిచే ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన మార్గం మన సనాతన ధర్మశాస్త్రాలలో మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ చిన్న పరిహారం ఏమిటో, దాన్ని ఎలా చేయాలో నేనిప్పుడు మీకు పూసగుచ్చినట్లు వివరంగా చెప్తాను. జూలై 14 అమావాస్య రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించడానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవండి. లేచిన వెంటనే మీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా ఇంటి గుమ్మాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఆ రోజు పొరపాటున కూడా మీరు గాని మీ ఇంట్లో వారు గాని మాంసాహారం తినకండి, గుడ్డు కూడా ముట్టకండి. మద్యం లాంటి అలవాట్లు ఉంటే ఆ ఒక్కరోజు పూర్తిగా దూరంగా ఉండండి. ఆ రోజు సాత్విక ఆహారం అంటే ఉల్లి, వెల్లుల్లి లేని భోజనం మాత్రమే తీసుకోండి. ఉదయం తలస్నానం చేసిన తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించి మీ పూజా మందిరంలో ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకోండి. పాతది వాడకూడదు. అందులో కొద్దిగా స్వచ్ఛమైన నువ్వుల నూనె పోయండి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం నువ్వుల నూనెకు చుట్టుపక్కల ఉన్న ప్రతికూల శక్తులను, చెడు గాలిని తనలోకి పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ నువ్వుల నూనెలో ఒక 2 లేదా 3 మల్ల నువ్వుల గింజలు వేయండి. దానికి ఒక ఎర్రటి రంగులో ఉన్న ఒత్తి వేసి దీపారాధన చేయండి. ఆ దీపం వెలుగుతున్నప్పుడు దాని ముందు కింద కూర్చొని మీ కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని లేదా ఆ కైలాసవాసి అయిన పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత ఒక చిన్న నల్ల గుడ్డలో కొన్ని నల్ల నువ్వులు వేసి దానిని ఒక ముడుపులా కట్టి మీ తల చుట్టూ, మీ కుటుంబ సభ్యుల తల చుట్టూ 3 సార్లు కుడివైపు నుండి ఎడమవైపుకు తిప్పుకుని దాన్ని తీసుకెళ్లి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో వదిలేయండి, లేదంటే శివాలయంలో ఎక్కడైనా పక్కన పెట్టేయండి. ఇలా ఆ ముడుపు తిప్పుతున్నప్పుడు మీ మనసులో నా కుటుంబంపై పడిన ఈ నరదృష్టి, అసూయ, ఈ 3 వ్యక్తుల వల్ల వచ్చిన ఈ చెడు శక్తులు అన్నీ ఈ నువ్వులతో పాటు నా ఇంటి నుండి శాశ్వతంగా తొలగిపోయి నా ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పాలి అని బలంగా ప్రార్థించండి. దీనితో పాటు వీలైతే ఆ అమావాస్య రోజు తప్పకుండా మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక పురాతనమైన శివాలయానికి వెళ్ళండి. శివలింగానికి స్వయంగా మీ చేతులతో ఒక చెంబు నీటితో లేదా పాలతో అభిషేకం చేయండి. శివుడు లయకారుడు. ఈ సృష్టిలో ఉన్న సమస్త దుష్టశక్తులను, మనలోని భయాలను రూపుమాటి నాశనం చేసేవాడు ఆ భోళాశంకరుడు మాత్రమే. ఆయన పాదాలు పట్టుకుంటే కష్టాలన్నీ కరిగిపోతాయి. అలాగే గుడిలో కానీ లేదా మీ ఇంట్లో పూజ సమయంలో కానీ మహామృత్యుంజయ మంత్రాన్ని అనగా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనే ఈ మహాశక్తివంతమైన మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఒకవేళ మీకు ఈ మంత్రం స్పష్టంగా పలకడం రాకపోతే మీ మొబైల్లో పెట్టుకుని ఇల్లంతా ఆ మంత్రం వినిపించేలా ప్లే చేస్తూ మీరు భక్తిగా విన్నా సరిపోతుంది. ఇంకొక అత్యంత ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, సాయంత్రం సమయంలో అమావాస్య చీకటి పడుతున్న వేళ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 2 చేతులెత్తి దండం పెట్టుకోండి. హనుమంతుడంటేనే మహాబలుడు. ఆంజనేయ స్వామి కొలువై ఉన్న చోట ఎలాంటి దుష్టశక్తులు, పిశాచాలు, చేతబడలు ఒక్క సెకను కూడా నిలబడలేవు. ఆయన నామస్మరణతో మీ ఇంట్లో నెలకొన్న గందరగోళం, భయాందోళనలు పూర్తిగా సమసిపోతాయి. వీటికి తోడుగా మీరు చేయగలిగితే ఈ అమావాస్య రోజున ఎవరికైనా ఆకలితో ఉన్న పేదవారికి కొద్దిగా ఆహారం దానం చేయండి. నోరులేని మూగజీవాలకు సాయం చేయండి. వీధిలో ఉన్న ఆవులకు పచ్చగడ్డి కానీ అరటిపండ్లు కానీ స్వయంగా మీ చేతులతో తినిపించండి. పక్షులకు గుప్పెడు జొన్నలు లేదా బియ్యం గింజలు మీ ఇంటిపైన వేయండి. ఇలా నిస్వార్థంగా మీరు చేసే దానం వల్ల వచ్చే పుణ్యఫలం మీకు, మీ కుటుంబానికి ఎవరూ ఛేదించలేని ఒక అభేద్యమైన కవచంలా మారుతుంది. ఇక్కడే మీరు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేనింటికి ముందు చెప్పిన ఆ 3 వ్యక్తుల గురించి విన్నాక మీలో చాలామందికి కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు. చాలామంది అడిగే ఒక ప్రశ్న ఏమిటంటే, మాకింత కష్టం కలిగిస్తున్న ఆ 3 వ్యక్తులను మేము ఏమీ చేయకూడదా? వాళ్ళే నాశనమవ్వడానికి, వాళ్ళు పతనమైపోవడానికి మేమేమైనా పూజలు చేయాలా, లేదా వాళ్లను నిలదీయాలా అని అడుగుతుంటారు. కానీ నా మాట దయచేసి వినండి. ఎప్పుడూ కూడా ఒక చెడును మరొక చెడుతో జయించలేము, బురదను బురదతో కడగలేము.
మన ధర్మశాస్త్రాలు కూడా ఇతరులకు హాని చెయ్యమని ఎప్పుడూ ప్రోత్సహించవు. ఎవరైతే ఇతరుల చెడును కోరుకుంటారో, ఇతరుల నాశనాన్ని చూసి ఆనందించే పైశాచికత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కర్మ ఫలితం వడ్డీతో సహా రేపు వారికే తిరిగి చేరుతుందని మన జ్యోతిష్య మరియు శాస్త్ర విశ్వాసం. కాబట్టి మీరు వాళ్ళని ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. వాళ్లతో గొడవ పడి మీ సమయాన్ని, మీ ప్రశాంతతను పాడు చేసుకోకండి. మీరు మీ దారిన ధర్మంగా ఉండండి. ఎవరికీ అపకారం చెయ్యకండి. పూర్తి భక్తితో నేను చెప్పిన చిన్న పరిహారాలు చేసుకోండి. ఆకాశంలో ఉన్న ఆ పరమశివుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. ఆయన లెక్కలు చాలా పక్కాగా ఉంటాయి. మీ మీద ప్రయోగాలు చేసిన వాళ్లే, మీ ఎదుగుదల చూసి మీ మీద అసూయపడిన వాళ్లే వాళ్ల పాపాలకు వాళ్లే బలైపోతారు. వాళ్ల కర్మకు వాళ్లే నాశనమవుతారు. ఏ రోజైతే మీరు భగవంతుడి మీద పూర్తి భారం వేసి నిశ్చింతగా ఉంటారో ఆ రోజే మీ శత్రువుల పతనం ప్రారంభమవుతుందని మీరు నమ్మండి. వాళ్ళు ఇతరుల కోసం తీసిన గోతిలో చివరికి వాళ్లే పడతారు. దేవుని న్యాయస్థానంలో శిక్ష కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా పడితీరుతుంది. నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ పరిహారాలు ఏదో ఒక మ్యాజిక్ లాగా వెంటనే ఈ రాత్రికే ఫలితాన్నిచ్చేస్తాయని, ఇవి చేయగానే రాత్రికి రాత్రే మీ అప్పులన్నీ తీరిపోయి కోటీశ్వరులైపోతారని నేను ఎలాంటి అబద్ధపు హామీలు ఇవ్వను. నేను నిజం మాత్రమే చెబుతాను. కానీ వీటిని పూర్తి భక్తితో, దేవుడి మీద అపారమైన నమ్మకంతో, సకారాత్మకమైన ఆలోచనలతో మీరు చేస్తే మీ మనసుకు మాత్రం అద్భుతమైన ప్రశాంతత ఖచ్చితంగా దొరుకుతుంది. మీ ఆలోచన విధానంలో ఖచ్చితమైన మార్పు వస్తుంది. మీలో నిద్రపోతున్న ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ఒక తెలియని ధైర్యం కట్టలు తెంచుకుని వస్తాయి. ఎవరో ఏదో చేస్తారు అన్న భయపడడం మానేసి జీవితంలో ధైర్యంగా ముందుకడుగు వేస్తారు. ఆ సకారాత్మక దృక్పథమే మీ భవిష్యత్తును అద్భుతంగా మారుస్తుంది. ఏ దుష్టశక్తి అయినా సరే, ఏ చేతబడైనా సరే లోపల భయపడే వాళ్లను, బలహీనులను మాత్రమే భయపెడుతుంది. మీరు శివుణ్ణి నమ్ముకుని ధైర్యంగా నిలబడితే ఏ శక్తి మీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. మీనరాశివారు, మీరు ఎంతో మంచివారు, జాలిగుణం ఉన్నవారు. మీలో ఉన్న ఆ అమాయకత్వాన్ని, ఆ మంచితనాన్ని ఎవరూ లాక్కోలేరు. గతంలో మీ జీవితంలో జరిగిన మోసాలను, మీకు జరిగిన అన్యాయాలను తలుచుకొని ఇంకా ఏడవకండి, బాధపడకండి. ఈ రాబోయే జూలై 14 అమావాస్య మీ జీవితంలో ఉన్న సమస్త చీకటిని పోగొట్టి మీ కుటుంబంలో ఒక కొత్త వెలుగును తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. భయం కంటే దేవునిపై విశ్వాసం ఎంతో గొప్పది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని నమ్మండి. కాస్త ఓపికతో ఉండండి. మీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి. మీ ఇల్లు మళ్ళీ ఆనందపు నవ్వులతో కళకళలాడుతుంది. ఇక చివరిగా, ఈ అమావాస్య పూర్తయ్యేలోపు మీ జీవితంలో ఒక చిన్న సంకేతం ఖచ్చితంగా కనిపిస్తుంది. అది మీ ఇంట్లో ఒక మంచి వార్త రూపంలో కావచ్చు, లేదే మీకు అన్యాయం చేసిన మీ శత్రువులకు జరిగిన ఒక చిన్న ఎదురుదెబ్బ రూపంలో కావచ్చు. ఆ సంకేతం ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పిన మాటలు నిజమో కాదో మీకే స్వయంగా తెలియచేస్తుంది. అందుకే ఈ వీడియోను ఖచ్చితంగా సేవ్ చేసుకొని అమావాస్య తర్వాత మీ జీవితంలో జరిగే ఆ మార్పును గమనించి మరోసారి తప్పకుండా ఈ వీడియోను వినండి. అప్పుడే మీకే పూర్తి స్పష్టత వస్తుంది. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడింది అని భావిస్తే దయచేసి వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపిన వారవుతారు. అలాగే వీడియో కింద కామెంట్స్లో పూర్తి భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ లేదా జై పరమేశ్వర అని రాయడం మాత్రం మర్చిపోకండి. ఆ పరమేశ్వరుని కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. సెలవు.